గౌరవిస్తే ఇలా అది గొప్ప పని అవుతుంది. 10 ఏళ్ళుగా గౌరవించలేదా? నేను మళ్ళీ అదే నేనంటే 10 ఏళ్ళ సంబంధం కదా, గౌరవించాలి మొత్తానికి చెప్తున్నా. 10 ఏళ్ళ వాటిలో ఎందుకు గౌరవించకపోతే నేను పూర్తి టీఆర్ఎస్ సభ్యున్నా, నన్ను ఎందుకు గౌరవించినారు? నాతోనే నేను లేకుంటే కేసీఆర్ గారికి ఏమన్నా నేను వచ్చి 10 ఓట్లు ఎక్కువ పెరిగినాయా, 10 సీట్లు ఎక్కువ కాదు కదా. నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు కదా, కనుక గౌరవించకపోవడం అనేది ఏమీ లేదు. ఇప్పుడు దేశపతి లాంటి వాళ్ళు అంటే యాక్టివ్ ఉన్నారు, కానీ నేను అట్లా కూడా కాదు కదా. ఆ గౌరవించడం బాగా ఉన్నారు. తర్వాత సభల్లో కూడా ఇప్పుడు జయరాజు ఉన్నాడు, దొరేంద్ర చాలా మాట్లాడి అవార్డు ఇచ్చింది కదా, ఆయన గౌరవించడం వల్ల అట్లని కూడా చెప్పలేము పూర్తిగా. జయరాజు కూడా ఇచ్చినారు, అందరూ సంతోషపడ్డారు. అట్లా ప్రశ్నించే ఒక ప్రత్యామ్నాయ వేదిక ఉండాలి. ప్రత్యామ్నాయ వేదిక అవకాశం పాలకులు స్పేస్ ఇవ్వాలి. అది రాజ్యాంగ పరిధిలో ఒక ప్రజాస్వామిక దృక్పథం, హింసాత్మకం కానీ అది సమాజాన్ని అరాచకంలోకి నెట్టింది ఏదైనా సరే ఆ వాయిస్ను, ఆ స్పేస్ని ఇవ్వాలి పాలకులు. అది వివేకం ఉన్న పాలకుల లక్షణం. దానివల్ల ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, మానవ సమాజం చాలా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ప్రశ్న ఎలా అది కాపాడబడాలి, అది ఉండాలి. ఇది కళాకారులకి మీరు చెప్పింది. కళాకారులకి ఎలా ఉండాలి ఈ ప్రభుత్వంలోని. ఇక పాలకులు ఎలా ఉండాలంటారు? ప్రజారంజకమైన పరిపాలన, ఎందుకంటే ప్రజాపాలన చేస్తాం మేము, ప్రజల కోసమే మేము ఉన్నామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటోంది. అది యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఎలా ఉండాలంటారు పరిపాలన? ప్లేటో చెప్పినట్టు పాలకులు తాత్వికలే ఉండాలమ్మా. అలాగే పాలకులు కఠినంగా ఉండాలి, చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి, ప్రజల్లోకి భాగంగా. ఇప్పుడు ఉదాహరణ కేజ్రీవాలే ఉన్నాడు, చాలా ఇప్పుడు డబ్బులు లేకుండా గెలుస్తున్నాడు, చాలా సింపుల్. ఢిల్లీలో ఎంత దారుణంగా కూడా, ఎంతమంది మురికివాడల వాటిలో ఆ పాఠశాలలు, స్కూళ్ళు. ఇక్కడ కూడా కేసీఆర్ గారు వచ్చినా కూడా ఆ సాధారణత్వం నేను సేమ్ అని ఫీల్ కాకపోతే కనుక మనం నేర్చుకోవాలి. పాలకులు ఎట్లా ఉండాలంటే ప్లేట్ వైపు తాత్వికలు లేకుండా ఉండాలి, అందరూ తమ బిడ్డలు అనుకోవాలి, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడాలి, కొన్ని ప్రామాణికమైన విలువలు, నైతికత అని ఆ విషయంలో కేసీఆర్ గారిని ఇప్పుడు ఆయన తలుచుకుంటే జూబిలీస్ ఇంట్లో ఇప్పుడు ఆ చిన్న ఇంట్లో ఉంటారు సారు, చాలామంది అంటారు అట్లంటే ఇవన్నీ వివాదాలు. ఆయన ఎందుకంటే టికెట్ ఆయన ఇచ్చిండు, డబ్బులు ఆయన ఇచ్చిండు, అన్ని క్యాండిడేట్లు కూడా వేరే పార్టీలో ఉండదు టీఆర్ఎస్ సారు. అంటే ఆయన లెక్కలో ఆయనకున్నాయి. ఇప్పుడు మనకు సంబంధించింది పాలకులు ఎట్లున్నారంటే మన రాజ్యాంగాన్ని తీసిన రాజ్యాంగాల కర్తల యొక్క అంబేద్కరు, మధులిమాయే, పాత ఉన్న రామ్ మనోహర్ లోహియా, పిసి జోషి, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి అలాంటిది అనుకోవడం, కానీ అలాంటివే రావాలి. టంగుటూరు ప్రకాశం పంతులు, లేకుంటే వావిలాల గోపాలకృష్ణయ్య అలాంటివి రావాలి. కానీ అది కళ కావచ్చు కనుక కాకపోతే కనీసం వాళ్ళు తమ ఆంతరంగికమైన సమీక్ష చేసి, ఇప్పుడు ఉదాహరణకు అరగోపాల్ సార్ ఉన్నాడు,